కాకినాడ నగరంలో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి 3 నెలలకు జరగాల్సిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడం వల్ల సమావేశం వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్లో ఉన్నందున సమావేశంలో అభివృద్ధి పనులు, ఇతర తీర్మానాలు సమావేశంలో చేయకూడని నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, ఎం పద్మలత, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మరియు భారతీయ ఎన్నికల సంఘం వారిచే విడుదల చేయబడిన సర్క్యులర్ నెంబర్ 437/6 ఇన్స్టెంట్ EC1 ఫంక్షన్ MCC 2024 MCC ఎన్ఫోర్స్మెంట్ తేదీ 2/1/24 ఎన్నికల ప్రవర్తన నియమావళి 16/3/24 తేదీ నుండి అమల్లోకి వచ్చినందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి మరియు పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి స్థాయీ సంఘ సమావేశం నిర్వహించవలసి ఉన్నందున సదరు స్థాయీ సంఘ సభ్యులను, అధికారులను సమావేశపరిచి ఏ విధమైన శాఖాపరమైన సమీక్షలు కానీ తీర్మానములు కానీ ఆమోదించకుండా స్థాయీ సంఘ సమావేశములను ముగించడమైనది. హాజరైన సభ్యులకు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్నికల కోడ్ ప్రవర్తన నియమావళి ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ అమల్లో ఉన్నటువంటిప్పుడు ప్రత్యేకమైనటువంటి మీటింగ్లను పెట్టుకోవద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశించున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు రిట్ పిటిషన్ వేసినప్పుడు వారు ఎన్నికల కమిషన్కి మాత్రమే సూచించడం జరిగింది. ఎన్నికల కమిషన్ వారు ఏమన్నారంటే వాళ్ళ ఎలక్షన్ నియమాల ప్రకారం సాధారణంగా స్టాట్యూటరీ మీటింగ్స్ అయినటువంటివి లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, పంచాయతీల్లో, జిల్లా ప్రజా పరిషత్లో మీటింగ్ స్టాట్యూటరీ పీరియడ్ కనుక కంపల్సరీ చేయాలి కాబట్టి చేసుకోవచ్చు. బట్ నో న్యూ రిజల్యూషన్స్, అంటే కొత్తగా ఏ రిజల్యూషన్స్ తీసుకోకూడదు, ఏ విధమైన సమీక్షలు కూడా చేయకూడదు అధికారంతో అనేటటువంటివి ఉంది. డే టు డే అడ్మినిస్ట్రేషన్ మాత్రం నడిపించడానికి మాత్రం చేసుకోవచ్చు అని ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సమావేశానికి మరి ఏ విధమైనటువంటి ఇది ఆ సమావేశాల్లో ఏ విధమైన కొత్త రిజల్యూషన్స్ అంటే తీర్మానాలు కానీ అధికారుల్ని సమీక్షా సమావేశాలు చేయడం కానీ సమీక్ష చేయడం కానీ కుదరదు. కాబట్టి ఇది జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మేము చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవనీయులైనటువంటి మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల వారిని సవినయంగా కోరారు.